వెల్కమ్ టు కేటీ మీడియా. దిస్ ఈజ్ కృష్ణతేజ అండ్ ఈరోజు మెకానిక్ రాకీ. నిజంగా ఈ మూవీ మాత్రం విశ్వక్షేన్ అండ్ మీనాక్షి శ్రీనాథ్ అండ్ డైరెక్టర్గా రవితేజ ముల్లపూడి మంచి, ఎందుకంటే ఎవ్రీ ఆస్పెక్ట్స్లో ఎక్కడ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ మ్యూజిక్ కూడా జోయి బాగా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఎందుకంటే సాంగ్ కూడా చాలా ఇంపాక్టబుల్గా, ఎందుకంటే మనకు మీనాక్షి చౌదరి రీసెంట్ టైంలో అయితే కనుక లక్కీ భాస్కర్ నుంచి ఒక గోల్డ్ హ్యాండ్ లాగా తయారైంది. అందుకు దీంట్లో కూడా తన క్యూట్ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ ఎమోషనల్ కానీ, ఎందుకంటే రకరకాలుగా తన బ్రదర్ చనిపోయినప్పుడు ఏ విధంగా చనిపోయాడు అందులో, ఎందుకంటే ఇదంతా కూడా ఒక సబ్జెక్టు రివీల్ కాదు కానీ ఒక ఫ్రాడ్స్ మీద ఈ మూవీ చేసిన విధానం అయితే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఆ సబ్జెక్టు, ఎందుకంటే స్లో నేరేషను ఇంకోటి కాదు, ఎందుకంటే ఫుల్ ప్లెడ్జ్డ్గా సినిమా ఎలా ఉంది అన్నారు. కానీ ఫస్ట్ హాఫ్ వీక్గా ఉంది, సెకండ్ హాఫ్ హైలైట్గా ఉంది. అంటే ఫస్ట్ హాఫ్ స్టోరీ నుంచే సెకండ్ హాఫ్ అనేది ఆ ట్రాలీ అవుతున్న విధానము, క్యారీ అవుతున్న విధానం, ఇందులో ప్రామినెంట్గా నిజంగా సునీల్ అయితే ఒక నెగిటివ్ లుక్లో తన డైమెన్షన్స్ క్యారెక్టరైజేషన్ మాత్రం పోర్ట్రేట్ చేసిన విధానం చాలా బాగుంది. అలాగే చాలా వరకు ఫస్ట్ హాఫ్ అంతా కూడా మంచి ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో సాగిన విధానం, ఎందుకంటే సాంగ్స్ వైజ్ కావచ్చు, బ్యూటీ పిక్చరైజేషన్ కావచ్చు, కెమెరా వర్క్ కావచ్చు, ఆల్ ఆస్పెక్ట్స్లో టూ గుడ్. అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కూడా నిజంగా హర్ష కావచ్చు, మిగతా ఈ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ప్రామినెంట్గా చాలా బాగుంది. మూవీ కూడా మంచి హిలీరియస్ ఫన్ అండ్ సోషల్ కాజ్తో ఒక మెసేజ్ను ప్రజెంట్ చేసిన విధానం, ఎందుకంటే ఒక హీరోయిక్ యాంగిల్లో ఈ మూవీని ప్రజెంట్ చేసిన విధానం చాలా బాగుంది. అండ్ ఆల్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో కూడా మూవీ ఉంది. ఎందుకంటే లాస్ట్ ఈ మూవీలో సబ్జెక్ట్ అస్సలు రివీల్ కాదు కానీ ఎంజాయ్ చేస్తారు ఈ మూవీని. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్